కమిటీ వేసి ఆయన సొంత ఊరికి పోయి ప్రజలను కనుక్కుందాం. ఇంతకు ఈయన ఏ కులం వాడు, ఏ సామాజిక వర్గం వాడు, ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ ముందర విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కడియం శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉంటే ఏదైనా పాట పాడొచ్చు. ఆయన మాట్లాడితే 4 నాలుకలు, ఒక్కో 2 నాలుకలు కూడా 4 నాలుకలతో మాట్లాడతారు. మేమేం అనలేదే, ఆయన దళితునువా కాదా అని చెప్పేసి అనలే. దళితుల పేరు మీద నువ్వు రిజర్వేషన్లు మోసం చేస్తున్నావు అని చెప్పేసి మేము అనలే. మేము అనేది కూడా ఇవాళ చాలామంది ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ కడియం శ్రీహరి గురించి మాట్లాడుకోవడం కూడా దండగా. ఎందుకంటే ఎన్టీ రామారావును మోసం చేసి చంద్రబాబు దగ్గర చేరిండు, చంద్రబాబును మోసం చేసి కేసీఆర్ గారి దగ్గర చేరిండు, కేసీఆర్ గారు మోసం చేసి రేవంత్ రెడ్డి దగ్గర చేరిండు, రేపు రేవంత్ రెడ్డి దగ్గర మోసం చేసి ఎక్కడ చేరుతాడో చూడాలి. ఇక అందుకే అందరినీ ఒకరి తర్వాత ఒకరు మోసం చేయడంలో ఆయన దిట్ట అని నాది కాదు, రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం కూడా అదే. ఇలా రేవంత్ రెడ్డి గారికి ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పు చేసిండ్రు, ఆ మంత్రిని ఊడబీకడం తప్పదు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏదో సమస్య సృష్టించి కౌశిక్ రెడ్డి గారు ఏదో అన్నారు. కౌశిక్ రెడ్డి గారికి మైకే ఇవ్వకపోతే ఏమంటారు? ఆయన మాట్లాడిందే గలీజ్గా మాట్లాడండి కడియం శ్రీహరి. ఆయన మాట్లాడింది రికార్డులో ఉన్నది, మనం అందరం చూసినాం. ఎందుకంటే ఆయనలా గలీజ్గా మాట్లాడడం మాకు రాదు. కానీ ఆయన చేసే గలీజ్ పనులు కడియం శ్రీహరికి మేము ఓట్లేసిన నియోజకవర్గ వాసిని నేను చెప్తున్నాం. కాబట్టి 4 సార్లు పార్టీ మారినవాడు ప్రతిసారి కూడా పైసల కోసం, పదవిల కోసం, కుటుంబంలో వాళ్ళకు పదవుల పైన కోసం మాట్లాడే కడియం శ్రీహరిని అలా షీల్డ్ చేసుకుంటే ప్రజలు క్షమించరు. ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు. కడియం శ్రీహరి ఏదో గొప్పోడని చెప్పేసి డిప్యూటీ సీఎం చేసిన కేసీఆర్ గారు ఇలా ఆ కేసీఆర్ గారిని మోసం చేసి మీ దగ్గర పోతే మీరు ఆయనకి ఏమి ఇచ్చిండ్రు? వెనక కూర్చునే పెట్టిండ్రు. ఎంపీ సీట్ ఇస్తే అక్కడెక్కడ పైసలు తీసుకున్న అంతే. ఆయన చేసే అక్రమాలు మా నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ఎంత భూమిని లాక్కున్నాడు, ఇనుపరాతి గట్లను ఏ విధంగా లాక్కుంటున్నాడు, ఎన్ని క్రషర్ పెట్టియాలో మీరు ఇచ్చిన వర్క్స్ అన్నింటినీ కూడా అల్లంతో కలిపి మొత్తం దోచుకుంటున్నది నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు. కాబట్టి ఇవాళ కడియం శ్రీహరి పేరు మీదనో, దళితుల పేరు మీదనో ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రక్షిస్తామంటే సాధ్యం కాదు. ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో సిబిసిఐడి వేసిండ్రు. మీరు సిబిసిఐడి వేసిన హౌస్ కమిటీ వేయాలని రాహుల్ గాంధీ సిద్ధాంతం మీరు ఏదైతే నమ్మితే, ఆయన అధ్యక్షుడని మీరు భావిస్తే, కాంగ్రెస్ విధానం కరెక్ట్ అనుకుంటే ఖచ్చితంగా హౌస్ కమిటీ వేయండి. ఆ హౌస్ కమిటీలో అది దాన్ని వచ్చేంత వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయండి. అదేవిధంగా చట్ట ప్రకారం అక్రమంగా నడుస్తున్న దాన్ని వెంటనే సీజ్ చేయండి. అదేవిధంగా దళితుల పేరు మీద మాట్లాడడం కాదు, దళితులకు ఏదో పదవులు ఇచ్చినామని చెప్పేసనే కాదు, దళితుల యొక్క వర్గాలన వ్యక్తులకు కాదు, ఆ వర్గాలకు ఏం చేసినామనేది ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు దళిత బంధు తీసుకొచ్చారు. అనేకమైన వారికి ఉపయోగమైన ఇవాళ బయటికి పోదామంటే కూడా 10 లక్షలు ఉంటే 20 లక్షల రూపాయలు చేశారు. స్కాలర్షిప్స్ కానీ దళితులకు సంబంధించిన ఏ అంశాన్ని ఉన్నా కూడా ఇవాళ భారతదేశంలో ఎవరు లేని విధంగా ఆనాడు కేసీఆర్ గారు తీసుకొని మొత్తం దళిత కుటుంబం బాగు చేయాలని చెప్పేసి దళిత 3 ఎకరాలు ఇచ్చే దాంట్లో కొంత తక్కువ ఇచ్చిండొచ్చు, దొరకలేదు కాబట్టి. కానీ ఇవాళ ఈ దేశంలో ఎవరు చేయలే. అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి ఆకాశానికి తీసుకొని వెళ్ళిండ్రు అంబేద్కర్ గారి యొక్క వారి మీద ఉన్న ప్రేమను. అంతేకాదు దేశంలో 29 సెక్రటేరియట్లు ఉంటే ఏ సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టలే. కేసీఆర్ గారు ఇలా అద్భుతమైన సెక్రటేరియట్ కట్టి అంబేద్కర్ గారి పేరు పెట్టారు. కాబట్టి దళితులకు భూమి విషయంలో కానీ, దళిత బంధు ఇవ్వడంలో కానీ, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడంలో కానీ, సెక్రటేరియట్కి పేరు పెట్టడంలో కానీ, పదవులు ఇవ్వడంలో కానీ ఇవాళ అనేక మందికి ఇచ్చిండ్రు, చేసి చూపించిండ్రు. మీ యొక్క సర్టిఫికేట్ మాకు అవసరం లేదు.
వ్యక్తులకు మీరు మీ ఇస్తున్నారు. ఆ వర్గాన్ని బాగు చేసుకుంటేందుకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రయత్నం చేసి